కాకినాడ భోగి గణపతి పీఠంలో 4 రోజుల పాటు నిర్వహించిన శ్రీ అష్టలక్ష్మి ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకుని భోగి గణపతి పీఠం వద్ద భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో వరలక్ష్మి వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. పీఠం 19వ వార్షికోత్సవం మరియు కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపనను పురస్కరించుకుని ఈ ఏడాది ప్రత్యేకంగా అష్టలక్ష్మి ఉత్సవం నిర్వహించినట్లు పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దోసలపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు తెలిపారు. 4 రోజుల పాటు సాగిన ఈ వేడుకల్లో ప్రతిరోజు ఉదయం రాత్రి సమయాల్లో అష్టలక్ష్మి కలశాలతో సనాతన కాగడాల జ్యోతులతో నగర సంకీర్తన వైభవంగా సాగింది. సన్నాయి మంగళవాయిద్యాల నడుమ సాగిన ఈ ఊరేగింపు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది. ఉత్సవాల్లో భాగంగా 1000 మందికి మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణరాజు దంపతులు మాట్లాడుతూ శాస్త్రీయంగా అన్నదానం అనేది ఆకలి తీర్చడమే కాకుండా కులమతాలకు అతీతంగా సామాజిక సామరస్యతను ఐక్యతను పెంపొందిస్తుందని, మంగళవాయిద్యాల ధ్వని తరంగాలు ప్రతికూల శక్తిని నశింపచేసి మానసిక ప్రశాంతతనిస్తాయని అన్నారు. కలశాల్లో ఉపయోగించే రాగి, జలం, పచ్చని ఆకులు ప్రకృతిలోని విశ్వశక్తిని ఆకర్షించి వాతావరణాన్ని శుద్ధి చేస్తాయని అన్నారు. భక్తితో పాటు సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ చేపట్టే వైజ్ఞానిక ఆధ్యాత్మిక సాధన వల్ల మానసిక వికాసం, పర్యావరణ సమతుల్యత కలుగుతుందని అన్నారు. నక్కా సత్యసతీష్, మురాల్శెట్టి నాగమణి, వీరప్రభాకర్రావు, గొల్లపల్లి శ్రావణ్ కుమార్, తామాడు వెంకటలక్ష్మి, వీరభద్రరావు, మేకా మల్లికాశివ, ర్యాలీ సుబ్బలక్ష్మి, రవికిరణ్, చిలుకూరు నూకరత్నం, మనోజ్ఞ కుమార్, చామర్తి నాగమణి, పద్మావతి వెంకటేశ్వరి, కుసుమ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 30 ఆదివారం రాత్రి రామకృష్ణారావుపేట గొరుసువారి వీధిలో 23వ త్రినాద వ్రత మేళ నిర్వహణను 69 కలశాలతో గుత్తుల సత్యనారాయణ దంపతుల ఆధ్వర్యాన త్రినాద వ్రత వేదిక నిర్వహిస్తుందని, 31 సోమవారం 223వ సంకష్టహార చతుర్థి మాసోత్సవం పీఠంలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. వరలక్ష్మి వ్రత మహోత్సవాలు 4 రోజుల పాటు అష్టలక్ష్మి ఆరాధనగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఉదయం 8 గంటలకి, రాత్రి 7 గంటలకి ఈ యొక్క సన్నాయి మంగళ వాయిద్యాల నడుమ అష్టలక్ష్మి కలశాలతో నగర సంకీర్తన జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంది. లక్ష్మి అనేటువంటిది సృష్టిలో ప్రతి చోట ఉంటుంది, కానీ అష్టలక్ష్మి అనేటువంటిది ఉంటేనే నిజమైనటువంటి జీవితం ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితాన్ని అందరూ అందుకోవాలనేటువంటి భాగ్యసిద్ధి కోసమే కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భోగి గణపతి పీఠంలో ఆ యొక్క కాంస కవచ యజ్ఞ ధారణ సందర్భంగా శ్రీవారి పాదాల ప్రతిష్ట, అదేవిధంగా ఈ కార్యాచరణ కార్యక్రమాలు నిత్య గణపతి హోమంతో జరుగుతూ త్రినాద వ్రత కార్యక్రమాలన్నీ కూడా ఇంటింటా జరిగేటువంటి సంకల్పంలో ముందుకు వెళ్తూ ఉన్నాయి. లోక కళ్యాణార్థంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఈ భాగ్యసిద్ధిని అందుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క నెలాఖరులో 31వ తేదీన ఈ శ్రావణ మాస సంకష్టహార చతుర్థి వస్తుంది. ఇది వరద గణపతి చతుర్థి వ్రతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చేసినటువంటి కార్యక్రమం. ఇది మాఘమాసంలో సంకష్టహార చతుర్థి ఎంత ఫలితం ఉంటుందో అంతటి ఫలితం ఉంటుంది. ఇది 30 రోజుల పాటు చేసేటువంటి వ్రత దీక్ష. ఇది అవకాశం ఉన్న వారు చేసుకోవచ్చు. ఈ 30 రోజులు కూడా వరద గణపతి చతుర్థి వ్రతం చేయాలని అనుకుంటే దానివల్ల ఫలితం ఏంటంటే 7 జన్మల పాటు ఉన్నటువంటి ప్రారంభ ప్రాపప కర్మల యొక్క హరణ నుంచి విముక్తి చెందేటువంటి అవకాశం కలుగుతుంది. అవకాశం ఉన్నవారు 30 రోజులు చేసుకోవచ్చు. లేదంటే కనుక 31వ తారీఖున ఉపవాసం ఉండి ఈ యొక్క ఉపవాస దీక్షలు చేసుకోవాల్సిందిగా భోగి గణపతి పీఠం 223వ మాసోత్సవాన్ని ఆగస్టు 31వ తేదీ సోమవారం నిర్వహిస్తుంది. అందరూ కూడా ఆహ్వానితులే.